అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఉత్తరాంధ్ర వాసుల స్వప్నం సాకారం కాబోతోంది. మరికొద్ది గంటల్లో వారి కళ నెరవేరబోతోంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం ఏపీ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. మన భోగాపురం ఎయిర్పోర్ట్ మన గర్వం పేరుతో వేడుకలు నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. భోగాపురంలో పర్యటించబోతున్న ప్రధాని మోదీ ఇవాళ ఉదయం 10:45 అక్కడికి చేరుకోబోతున్నారు. అక్కడ మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు స్వాగతం పలకబోతున్నారు. అక్కడి నుంచి ఒకే కారులో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి మోదీ, చంద్రబాబు వెళ్లబోతున్నారు. అక్కడ 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలకబోతున్నారు. ఉదయం 11 గంటలకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు పరిశీలించబోతున్నారు ప్రధాని. ఆ తర్వాత ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభా వేదిక వద్దకు వెళ్లబోతున్నారు. ఇక 11:30 విమానాశ్రయ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు మోదీ. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఇవాళ గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్న ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ నెల 17 అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిగా అందరికీ కూడా అందుబాటులోకి రాబోతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త వసతులతో భోగాపురం ఎయిర్పోర్ట్ను నిర్మించారు. ఇది ఏపీకి గేట్వేగా మారబోతోంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభా స్థలానికి వచ్చేందుకు 5,000 బస్సులు, ఆహారాన్ని సిద్ధం చేశారు అధికారులు. 7,000 మంది పోలీస్ సిబ్బంది, 30 మంది ఐపీఎస్ అధికారులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భోగాపురం చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లయింగ్ జోన్ ఆంక్షలు విధించారు. ఆక్టోపస్, గ్రే హౌండ్స్ దళాలను కూడా సైతం రంగంలోకి దింపారు. భారీగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉండడంతో వీలైనంత వరకు ఇవాళ సాధారణ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికేందుకు 1,400 మంది గిరిజన విద్యార్థులతో తింసా నృత్యాన్ని ప్లాన్ చేసింది ప్రభుత్వం.